నేను మీ యశమూని రాధాకృష్ణ. వెల్కమ్ టు అడుగు టీవీ. ప్రజెంట్‌గా నేటి యువత ఎట్లా అయిపోయిందంటే, ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతే సూసైడ్ చేసుకోవాలి. అవును. చిన్నదానికి, పెద్దదానికి అసలు లైఫ్ అనేది ఎంతో వాల్యుబుల్. అంటే చదువు ఒక్కటే జీవితంలో ఇంపార్టెంట్ అనేది కాదు అనేది ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? అంటే ఎవరు ఎవరు ప్రేరేపించడం వల్ల? లేదు విద్యా వ్యవస్థ ప్రభావమా దీనిపైన? లేదంటే పేరెంట్స్ పెంపకం ప్రభావం? దేని ప్రభావం ఉంటుండొచ్చు? చిన్నదానికి సూసైడ్ చేసుకోవాలి, చనిపోవాలి అనేది. సో, 2 రకాలుగా ఉంటుంది. పేరెంటింగ్ పైన ఉంటుంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. పేరెంట్స్ కూడా ఎలా పెంచుతున్నారు పిల్లల్ని అంటే, వాళ్ళకి ఎటువంటి కష్ట నష్టాలు తెలియకుండా పెంచుతున్నారు ఈ రోజుల్లో. వాళ్ళ కష్టం అంటే ఏందో తెలుసలేదు. చిన్నప్పటి నుంచి వాళ్ళకి కష్టం విలువ ఎప్పుడైతే తెలియజేస్తామో, సూసైడ్ చేసుకోవాల్సినటువంటి ఆలోచన కూడా పిల్లల్లో రాదు. ఈ రోజుల్లో నాకే ఇప్పుడు దాదాపు నేను ఒక 5-6 మెంబర్ స్టూడెంట్స్ని కానీ ఇంకా వేరే వాళ్ళని కానీ సూసైడ్ అటెంప్ట్ నుంచి బయటికి తీసుకొచ్చాను. గ్రేట్ సార్. నేను సూసైడ్ చేసుకున్న తర్వాత బతికించిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా బతికించినాను. సో ఎందుకు అవుతున్నారు? దీనికి కారణం ఏంటంటే వాళ్ళల్లో సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల జీవితం పైన. జీవితం అంటే ఏదైనా ఒక చిన్నది జరగగానే అయిపోయింది ఇక మాది ఇంతకే అదే అనేటటువంటి కాన్సెప్ట్ లో పిల్లలు ఉంటున్నారు. ఆ కాన్సెప్ట్ నుంచి బయట పడేయాలంటే పేరెంటింగ్ లో మార్పులు రావు.